ఆచి చికెన్ మసాలా. పాలక పీఠాన్ని సాధించుకోవడం వేరు, ఆ పీఠం ఎక్కాక అక్కడ సవాళ్లను ఛేదించి పేరు తెచ్చుకోవడం వేరు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక పీఠం వైకుంఠపాలి ఆటలో సక్సెస్ అయిన కాషాయి దళం మరిప్పుడు అక్కడ ప్రధానంగా పేరుకుపోయిన రెండు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందా అన్న చర్చ అప్పుడే ప్రారంభమైంది. ఇందుకే కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఆ సవాళ్లేంటి, వాటిని బీజేపీ పాలకపక్షం ఎలా ఎదుర్కోబోతుంది? కరీంనగర్ నగరం నడిబొడ్డున ఉన్న డంప్ యార్డ్ నిత్యం సాయంత్రమైతే చాలు రావణ కాష్టంలా కాలుతూ కరీంనగర్ ప్రధాన నగరంలోని పలు కాలనీల్లో పొగచూరిన బతుకులకు కారణమవుతోంది. డంప్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు అది శివారు ప్రాంతమే అయినప్పటికీ ఇప్పుడు కరీంనగర్ నగరం విస్తరించడం, డివిజన్ల సంఖ్య పెరగటంతో ఇప్పుడు డంప్ యార్డ్ నగరం మధ్యలో ఉన్నట్టే భావించాల్సి ఉంటుంది. ఈ డంప్ యార్డ్ తో కోతిరాంపూర్, బొమ్మకల్, బైపాస్ రోడ్, రామచంద్రపురం, కట్టరాంపూర్, అల్గనూర్, అల్కాపురి వంటి కాలనీలన్నీ పొగచూరిపోయి జనం శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. డంప్ యార్డులో పేరుకుపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు గతంలో 16 కోట్ల రూపాయలతో యంత్రాలు బిగించిన అవి వాడకపోవడంతో పూర్తిగా చిల్లుపట్టి ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. నేటి టెక్నాలజీకి అనుగుణంగా యంత్ర సామాగ్రి లేకపోవడంతో పాటు నిత్యం చెత్తకు మంటలంటుకోవటం, ఫైర్ ఇంజిన్స్ రావటం ఏదో నిత్య కృత్యంగా మారింది. దీంతో కరీంనగర్ లో రెండు ప్రధాన సమస్యల్లో డంప్ యార్డ్ ఇప్పుడు మెయిన్ ఇష్యూగా మారి శివారు ప్రాంతాలు నిత్యం ధర్నాలు, నిరసనలతో మారుమోగుతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో కేంద్ర పట్టణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ఇక్కడికొచ్చి ఈ డంప్ యార్డ్ ను ఎత్తివేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. కానీ ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇక కరీంనగర్ లో మరో ప్రధాన సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట, ఆదిలాబాద్, మంచిర్యాలను కలిపే రోడ్డులో ఆర్ఓబి నిర్మాణం పూర్తి కాక ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఈ శివారు ప్రాంతానికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. సగం పనులు మాత్రమే పూర్తయి ఎక్కడికక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో పాటు రైల్వే గేట్ పడ్డప్పుడు అంబులెన్స్లు ఆగిపోయి కొందరి ప్రాణాల మీదకే వస్తున్న పరిస్థితులు గతంలో ఆవిష్కృతమయ్యాయి. ఇక్కడ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్రం 154 కోట్ల రూపాయలు కేటాయించగా రైల్వే శాఖ నుంచి ప్రధాన స్తంభాలకు కావాల్సిన డిజైన్స్, అనుమతులు రాక ఈ పనులు ఆగిపోయినట్టుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవటం వల్లే పనులు జాప్యం జరుగుతున్నాయన్నది బీజేపీ వాదన. అయితే సర్వీస్ రోడ్లకు కావాల్సిన భూసేకరణ సంగతి పక్కన పెట్టి ముందు పియర్స్ కు కావాల్సిన డిజైన్స్ సంగతి చూడాలంటోంది కాంగ్రెస్. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య సమన్వయం లేక జనం నానా బాధలు పడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఓబి నిర్మాణంలో ఉన్న 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాసే మేయర్ గా ఎన్నికయ్యారు. మరి ఇంతకాలం ఆర్ఓబి పైన ప్రతిపక్ష కార్పొరేటర్ నేతగా పోరాటం చేసిన మేయర్ శ్రీనివాస్ ఇప్పుడు బీజేపీ పాలనలో ఆర్ఓబి పూర్తి చేస్తారా? అసలు దానిపై ఆయన ఏమంటున్నారు? మున్సిపల్ ఎన్నికలకు ముందు చొప్పదండి మండలం గుమ్లాపూర్లో బహిరంగ సభకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ నగరంలోని ప్రధాన సమస్యలను ఇక్కడి కాంగ్రెస్ నాయకులు వివరించారు. దాంతో కరీంనగర్ లో కాంగ్రెస్ మేయర్ పీఠమెక్కితే కరీంనగర్ లో ప్రస్తుతమున్న డంప్ యార్డ్ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్, వరంగల్ మధ్యలోకి డంప్ యార్డును తరలించి ఈ రెండు సిటీస్ ను జంట నగరాల్లా అభివృద్ధి పరుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నగర మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు బీజేపీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఏం చేయబోతోంది? డంప్ యార్డ్ తో పాటు మరో ప్రధాన సమస్య అయిన ఆర్ఓబిపై ఫైట్ ఎలా ఉండబోతోంది? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో బీజేపీ నేతలు ఈ సమస్యల పరిష్కారానికి నిధులు తీసుకురాగలిగారు. కేంద్ర మంత్రులు కూడా వచ్చి చూసి వెళ్లారు. అయినా డంప్ యార్డ్ ఎత్తివేతతో పాటు ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయడంలో బీజేపీ ఇంతకాలం విఫలమైంది. మరిప్పుడు ఏకంగా కరీంనగర్ పాలక పీఠాన్నే దక్కించుకుని కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడైనా ఈ ప్రధాన సమస్యలను సవాల్గా స్వీకరించి పరిష్కరిస్తుందా అన్నది చూడాలి.